హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనున్నా అంటే ఇదేనా జగనన్న? మహిళలకు అండగా ఉండడం అంటే ఇచ్చిన మాట తప్పడమా? సీఎం వైఖరి వల్లే రోడ్డెక్కే పరిస్థితి, అంగన్వాడీల మండిపాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో మహిళలకు అండగా నేనున్నా అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. దాదాపుగా 20 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇస్తే కనీసం ఇప్పటి వరకు సీఎం పిలిచి మాట్లాడలేదు. మహిళలకు అండగా ఉండడం అంటే ఇదేనా జగనన్న అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నించారు. ఎన్నికల వేళ పెద్ద పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించకపోవడం ఏంటని మండిపడ్డారు. సీఎం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్టయితే తమకు ఇలా రోడ్డెక్కే పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయం చేసే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కదం తొక్కారు. నిరవధిక సమ్మెలో భాగంగా మొదటి రోజు జిల్లా ప్రాజెక్టు కార్యాలయాలు, సిడిపిఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర సంఘాల నేత పిలుపు మేరకు ఎక్కడికక్కడ సమీపంలోనే ప్రాజెక్టు కార్యాలయాల దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కార్యాలయాల ముందు బైఠాయించారు. ర్యాలీలు నిర్వహించరాదని కొన్ని చోట్ల పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సమస్యలపై చర్చిస్తామని కలెక్టర్లు కొన్ని జిల్లాల్లో అక్కడి సంఘం నాయకుల్ని పిలిచినా ఎవరూ వెళ్ళలేదు. సమ్మె నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. యాపులతో వేధిస్తున్నారు ఓ కార్యకర్త. రకరకాల యాపులను తీసుకొచ్చి ప్రభుత్వం వేధిస్తుంది. 5 నిమిషాల్లో చేయాల్సిన పని ఒక్కోసారి గంట 2 గంటలు పడుతుంది. కూరగాయలు, గ్యాస్ ధరలు ఎంత ఉన్నాయో ప్రభుత్వానికి తెలియదా? నిత్యావసరాల ధరలకు తగ్గట్టు మెనూ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన ఆహారాన్ని పెట్టాలంటే ఎలా? కనీసం అంగన్వాడీ కేంద్రం అద్దె సక్రమంగా చెల్లించడం లేదు. పట్టణాల్లో ఒక్కో కేంద్రానికి అద్దె 8,000 నుంచి 10,000 చెల్లిస్తూ వస్తుంది. ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా ఇస్తుంది. తాకట్టు పెట్టి పిల్లలకు వంట చేసి పెడుతున్నాం.